హలో, ఈరోజు అయితే మా గార్డెన్ ప్లాంట్స్ అవి ఎలా ఉన్నాయో చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి వచ్చేసిన. ఇదైతే నేను పప్పాయ ప్లాంట్ అయితే వేయలేదు, ఇది సీడ్స్ వేయలేదు, బట్ ప్లాంట్ అయితే వచ్చేసింది మా గార్డెన్లో అయితే పప్పాయ. అండ్ ఇదైతే టమాటో. ఇంకా ఇవి లిల్లీస్. ఇప్పుడు కొంచెం రైనీగా పడుతుంది కదా, సో ఇవి లిల్లీస్ అనేది మంచిగా వస్తాయి ఈ టైంలో అయితే ప్లాంటింగ్ చేసుకుంటే మీరు. అది ప్రీవియస్ వీడియోలో అయితే నేను గార్లిక్ ప్లాంటింగ్ చేసినా కదా, అదైతే ఇప్పుడు దీని కండిషన్ అయితే ఇట్లా వచ్చింది మంచిగా. నేను 5 పెట్టినా, 5లో ఒకటైతే ఇంకా రాలేదు, పోయినట్టుంది, ఇదిగోండి పోయింది. మిగతా 4 అయితే మంచిగానే వచ్చినాయి ఇవి. అండ్ ఇవైతే డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాక నేనైతే అమెజాన్లో తీసుకున్నా. ఇది డ్రాగన్ ఫ్రూట్ తెచ్చిన కానీ ఇట్లనే ఉంది. మ్యాక్సిమం 2 years అయిపోతుంది అనుకుంటా. ఇది గ్రోతింగ్ అనేదే లేదు దీనికి, ఎందుకు ఇలా ఉందో తెలియదు. బట్ ఇప్పుడే చిన్నగా వస్తున్నట్టుంది ఇక్కడైతే. చూడాలి ఈసారి వస్తుందా ఫ్రూట్ లేదా, అది చూడాలి. అండ్ ఇంకోటి ఇదిగోండి మా చామంతి కటింగ్స్తో నేను పెట్టాను కదా ప్రీవియస్ వీడియోస్లో, అవైతే దీని కండిషన్ అయితే ఇట్లుంది. మంచిగా బుషి వచ్చేస్తాయి అని చెప్పినా కదా. ఇంకోటి ఫ్లవర్స్ చూడండి ఎన్ని వచ్చేసాయి అసలు, చాలా చిన్నగా ఉన్నాయి క్యూట్గా. అవి డెకరేషన్కి అవి బాగుంటాయి, దేవుడు పెట్టుకోవడానికి పనికిరావు, ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాయి కదా, పెట్టుకోవచ్చు. చిన్న ఫొటోస్కి అవి బాగుంటాయి. చాలా మంచిగా వచ్చేసినాయి ఫ్లవర్స్ అనేవి. ఇవి కూడా మళ్ళీ రీసెంట్గా అయితే పెట్టిన, ఇవి కూడా కటింగ్స్, చామంతి కటింగ్స్. ఇవి కూడా ఇప్పుడే వస్తున్నాయి మంచిగా. దీనికి అన్నీ బడ్స్ అవి వచ్చేసాయి మంచిగా. ఇంకా మా ఇంట్లో రెయిన్ లిల్లీ అయితే అది వస్తూనే ఉంటాయి. అసలు నేను ఎన్ని తీసినా కూడా ఇట్లా తీసేసి పడేస్తా, బట్ ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవి కూడా నేను కట్ చేసి పెట్టిన కటింగ్స్తోనే ఇట్లా ఫ్లవరింగ్ వచ్చేసినాయి మంచిగా. ఇవైతే చూడ్డానికి చాలా చిన్న ప్లాంట్, మీరు చూడొచ్చు. ఇది చిన్న ప్లాంట్కి దీనికి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వేసినాయి, 6 ఫ్లవర్స్ ఉన్నాయి మంచిగా. ఇవి కూడా అంతే, ఇవి కూడా. అండ్ దీనికి ఇంకా బర్డ్స్ వస్తున్నాయి. ఇది ఒక 2 days బ్యాక్ అయితే నేను పెట్టిన కటింగ్స్ ఇవి కూడా మంచిగా వచ్చేసినాయి చూడ్డానికి. దీనికైతే అప్పుడే చిన్న బర్డ్స్ అనేవి వచ్చేసినవి. ఇది నేను కట్ చేసేసుకున్న చుక్కకూర ఆల్రెడీ నేను ఒకసారి కట్ చేసుకొని మంచిగా పచ్చడి చేసుకొని తినేసిన, ఇది 2nd టైము. అండ్ ఇది వచ్చి అదే మాలలో వేస్తారు కదా కనకాంబరం, దాంట్లో నేనైతే మా ఇంట్లో మాల ఉంటే దాన్ని పడేసినప్పుడు నేను తీసి దీనికి వచ్చి పెట్టేసిన. ఇది మంచిగా వచ్చేసింది ఇట్లా. ఇక్కడ మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా పూల మాల తెచ్చుకుంటే ఇట్లా ఒకసారి పెట్టి చూడండి, డెఫినెట్లీ వర్క్ అవుతుంది. అండ్ ఇదైతే గోంగూర ఏంటి ఇట్లా అయిపోయింది అనుకోకండి, బట్ ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేసేసిన గోంగూర అయితే. సో అందుకే ఇప్పుడు అనేది దీనికి అన్నీ నేను ఈ ప్లాంట్స్ ఎందుకు పెట్టినా అంటే ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన. ఇప్పుడైతే దీనికి సీడ్స్ వస్తాయి, మనం ఇది కట్ చేసుకొని కొంచెం మంచిగా ఇది ఎండిపోయిన తర్వాత మనం సీడ్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం ప్లాంటింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అందుకని ఇలా పెట్టేశాను. దీంట్లో కూడా కొన్ని చామంతి కటింగ్స్ అయితే పెట్టిన, దీంట్లో కూడా వచ్చేస్తున్నాయి ఇవ్వండి. అండ్ ఇవి అయితే చూడండి ఎన్ని వచ్చేసినాయి బర్డ్స్ అనేవి, చూడడానికి ఫుల్గా ఇవ్వండి ఎట్లా వచ్చింది, లైక్ బొక్కేలాగా అయిపోతుంది. ఇది కట్ చేసే వరకు ఇవ్వచ్చు, అలా ఉంది మంచిగా. దీనికి ఫుల్ బర్డ్స్ చూడండి ఎన్ని వేసేసినాయి, ఇట్లా చిన్నవి చాలా ఉన్నాయి దీనికైతే బర్డ్స్ ఫుల్గా. ఇంకోండి చామంతి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా చామంతి కట్టింగ్స్ పెట్టుకొని ఈ సీజన్లో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది చెప్పాలంటే. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఫుల్గా. ఇదైతే మా ఇంట్లో ఉన్న శంకు పువ్వు, వైట్ శంకు పువ్వు. నేను సీడ్స్ కోసం అని కొన్ని వదిలేస్తున్నాయి ఇట్లనే. సో ఫ్లవర్స్ అని ఇట్లా ఉంచేస్తే మంచిగా సీడ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇదిగోండి వైట్ అయితే నార్మల్గా అయితే బ్లూ కలర్ అయితే మనకి ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుంది, బట్ వైట్ అయితే రేర్ కదా. సో అందుకోసం నేను వైట్ కోసం సీడ్స్ అన్నీ ఇట్లా పెట్టేసిన. ఇదైతే బెండకాయ వేసినా కానీ బెండకాయ అయిపోయినట్టుంది, ఇది ఏమైందో ఏమో, బట్ పోయింది. సరే అని చెప్పేసి నేను ఒక బెండకాయ ఉండే అది సీడ్స్ కోసం అని ఉంచేసిన ఇట్లనే. దీంట్లో కూడా కొన్ని చామంతి కటింగ్స్ అన్నీ పెట్టేసిన ఇట్లా. అదే రెయిన్ లిల్లీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మా గార్డెన్లో చెప్పినాం కదా, ఇవ్వండి ఎన్నిసార్లు తీసినా అట్లనే వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చి మా మైగ గడి తినేసిన మల్బెరీ చెట్టు,
ఇదైతే ఇప్పుడు ఇట్లుంది, మంచిగా వచ్చేసినాయి. కొన్ని రోజులు అయితే మల్బరీ వచ్చేస్తుంది, అది కూడా మీకు పెడతా. ఇంకా ఇవి కూడా మల్బరీయే వచ్చేసిన. మైకి గడి తిన్నాక బాగా వచ్చింది మల్బరీ చెట్టు. మంచిగా ఈ పక్క నుంచి మంచిగా స్టెమ్స్ అని మంచిగా వస్తున్నాయి చూడండి. అండ్ ప్రీవియస్గా అమ్మమ్మ నాటిన వాము చెట్టు, ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత బజ్జీలు వేసుకొని తిందాం మనం. ఇదైతే మేము ఎప్పుడో ఒకసారి తినేసి మ్యాంగో సీడ్ అనేది పెట్టినాము. ఎప్పుడైనా పూజకి అది పనికి వస్తుందని చెప్పేసి ఇది అప్పటి నుంచి మంచిగా యూజ్ అవుతుంది మాకు. పూజ అయినప్పుడల్లా దీంట్లోంచే తెంపుకొని మేము పూజ చేసుకుంటాం. ఇంకా ప్రీవియస్గా మా డాడీకి ఒక 2 days బ్యాక్ అయితే చామంతి ప్లాంట్ అయితే అలా బయటకు వెళ్తుంటే అక్కడ కనిపించిందంట. సో నా కోసం అయితే తీసుకొచ్చిండు ఒక స్టెమ్, అది కూడా కటింగ్ చేసి పెట్టేసిన. నా దగ్గర ఉన్న చామంతి కన్నా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చామంతి. సో దీన్ని అయితే ఇట్లా కటింగ్ చేసి పెట్టేసిన. చూడాలి ఇది వస్తుందో లేదో తెలియదు, కానీ నా దగ్గర ఉన్న కటింగ్స్ అన్నీ మంచిగా వచ్చాయి. ఇవి మనం పూజకు పెడతాం కదా, అలాంటి చామంతి. చూద్దాం, ఇది కూడా వస్తే మంచిదే కదా. ఇది కూడా మంచిగా ప్లాంటింగ్ వచ్చిన తర్వాత నేను ఫుల్ వీడియో పెడతాను. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.